ఇక ఎడారి బతుకులు, ఉపాధి కోసం నిరుద్యోగులు, కార్మికులు గల్ఫ్ బాట, మంచి ఉద్యోగాల పేరుతో వారిని అక్కడికి పంపి కూలీ పనుల్లోకి దింపుతున్న ఏజెంట్లు, అప్పులు తీర్చే దారి లేక కొందరి ఆత్మహత్య, ప్రమాదాల్లో చనిపోతున్న వారు మరికొందరు. 6 నెలల్లో 21 మంది కామారెడ్డి జిల్లా వాసుల మృతి, ఆదుకోవాలంటున్నటువంటి బాధితులు. ఎడారిగా బ్రతుకులు మారిపోతా ఉన్నాయి. గల్ఫ్ దేశాలకి మన మొత్తం మన తెలంగాణలో ఉన్నటువంటి చాలా మంది కూడా గల్ఫ్ దేశాలకు పోతున్నారు. ఏదో మంచి ఉద్యోగాలని చెప్పి లక్షలు సంపాదించుకోవచ్చు, కోట్లు సంపాదించుకోవచ్చు అని చెప్పి వీడికెళ్ళి తీసుకుపోతా ఉన్నారు కొంతమంది ఏజెంట్లు, దళారులు. పైసలకి కక్కుర్తిబడి మధ్యవర్తిత్వంగా వ్యవహరించి వాళ్ళ దగ్గర ఎక్కువ పైసలు తీసుకొని వీళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళి పంపిస్తా ఉన్నారు. సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. మొన్న ఒక ఆయన అయితే ఎడారిలో ఏడుస్తున్నాడు, నాకు ఇక్కడ ఏం అర్థమైతే లేదు, ఫుడ్ పెడతలేరు, ఇగో ఈడున్నది పరిస్థితి, వీటన్నిటి నా గొడ్లన్నింటిని చూసుకోవాలా, పాలు పిండాలా, చేయాలి, మంచినీళ్ళు తాగడానికి కూడా చాలా ఇబ్బంది ఉందని చెప్పి మొన్న పెడితే రాష్ట్ర ప్రభుత్వాలు వీటి మీద స్పందించాలా. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి మరి మనకి ఆ తర్వాత పక్క దేశాలకు సత్సంబంధాలు ఎవరైతే చూసుకుంటారో అధికారులు వీటి మీద ఫోకస్ చేసి వాళ్ళని సురక్షితంగా వాళ్ళ స్వరాష్ట్రాలకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు చేయాలా. కొన్ని జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా ఇంకా వలసలు ఆగట్లేదట. మంచి ఉద్యోగాలని చెప్తే అక్కడ తీసుకుపోతా ఉన్నారు. అప్పులు కూడా తీర్చలేక ముందే పైసలు అప్పు ఇస్తాడు, ఆ పైసలు అయిపోతాయి, అడిగి పోయిన తర్వాత ఆత్మహత్యలు. అందుకే ఒకసారి మనం కూడా చెప్తా ఉన్నాం, వెళ్లే ముందు ఒకసారి ఆలోచన చేయాలి. మనం స్వతహాగా మనం కూడా ఆలోచన చేయాలి. సరే అవగాహన లేకుండా లేకపోతే వెళ్ళిపోయినాం, ఆయన ఏదో ముచ్చట్లు చెప్పిండు అది అని అనుకుంటే మాత్రానికి అప్పుడు ఖచ్చితంగా వాళ్ళని అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ సేఫ్ ప్రదేశానికి మన సొంత రాష్ట్రానికి తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. మన యంత్రాంగం ఉంటుంది, ఆ యంత్రాంగం కూడా తీసుకురావాలా. ఇగో ఆదుకోవాలని చెప్పి ఇంకా 6 నెలల్లో 21 మంది కామారెడ్డి జిల్లా వాసులు మృతి చెందిరట. దాదాపుగా చాలా మంది కూడా వలసలు పోతా ఉన్నారని చెప్తా ఉన్నారు.